ఈ సమయంలో మరి వాక్య సందేశం వినడానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి రెవరెండ్ సుమంత్ పాస్టర్ గారు మన మధ్యన ఉండడం చాలా సంతోషకరం. వారు వచ్చి మరి వాక్య సందేశం దేవుని ఆత్మ చేత నడిపించబడలాగున ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు నామం పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియాపరులకు తండ్రి, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. గడిచిన కాలమంతా నీ కృపలో కాచి కాపాడి ఈ యొక్క స్తుతి నైవేద్యపు కార్యక్రమంలో పాలుపంపులు పొందడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఇంతదనుక పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామాన్ని ఘనపరిచి ఉన్నాం. ఈ యొక్క శ్రేష్టమైన మాటలు తెలియజేయడానికి సిద్ధపడుచున్నటువంటి దైవజనులను మీడంతలాత్మ చేత అభిషేకించమని నీ నోటి బోరగా వారిని వాడుకొని మా అందరికీ కావలసినటువంటి బలమైన వాక్యాన్ని గురించి అందరినీ బలపరచమని, విశ్వాసంలో బలపరచబడి ఇంకను నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని నజరేయుడును అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానం కొరకు చక్కటి ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ సుమంత్ పాస్టర్ గారికి ఈ స్తుతి నైవేద్యం కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం.